నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు, నీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది, డ్రగ్స్ శాంపుల్ టెస్ట్ చేయడానికి రావాలని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మంది నీ పైన ఆరోపణలు చేయడం జరిగింది. 3 నెలల క్రితం కూడా నీ డ్రగ్స్ శాంపుల్ టెస్ట్ని ఇయ్యాలి, రావాలి అని చెప్పి మాట్లాడినప్పుడు కోర్టుకు వెళ్ళి నువ్వు ఏ రకమైన పర్మిషన్లు తెచ్చుకున్నావు లేదా విచారణ కొన్ని వాటిల్లో హాజరు కమ్మంటే నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏ రకమైన పర్మిషన్స్ తెచ్చుకున్నారో కూడా తెలుసు. కానీ దాంట్లో కూడా కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే కోర్టు ప్రొనౌన్సియేషన్ ఒకటి ఉంటే నువ్వు దాన్ని మిస్లీడ్ చేసే విధంగా కోర్టు చెప్పు దెబ్బతోటి చెంపపైన కొట్టే విధంగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా వక్రీకరించి మీడియా ముఖంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే విధంగా నువ్వు మాట్లాడడం జరుగుతుంది. నువ్వు మాట్లాడిన మాటలకి 48 గంటలల్లా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ప్రస్తావించిన విషయం పైన నేను నీ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. దానితో పాటు ఆ రోజు నేను శాంపుల్ అడిగినప్పుడు శాంపుల్కి రాకుండా శాంపుల్ ఇవ్వకుండా సమయం తీసుకొని నీ బాడీని కంప్లీట్గా డిటాక్స్ చేసుకొని ఏ రకంగా హెయిర్ శాంపుల్ కూడా టెస్ట్ చేసినా రేపు పొద్దున ఆ శాంపుల్లో కూడా టెస్ట్ రాకుండా చేయాల్సిన డిటాక్సిఫికేషన్ అంతా కూడా చేసుకొని బయట దేశానికి యూకే ఇతర దేశాలకి వెళ్ళి ఆ శాంపుల్ నిజంగా వస్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకొని వస్తలేదని చెప్పి మరొకసారి కన్ఫర్మేషన్ చేసుకొని శాంపుల్ టెస్ట్ చేస్తే దొరుకుతలేనని చెప్పి తెలిసి 3 నెలల తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నా శాంపుల్ టెస్ట్ చేసుకోరని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా అవాస్తవం అయితే యూకే దేనికోసం పోయినావు, అక్కడ ఏం టెస్టులు చేయించుకున్నావు, ఏ రకమైన టెస్ట్లో నీకు ఏం ప్రూవ్ అయింది, దాని తర్వాత నువ్వు బయటికి వచ్చి ఇక్కడ ఎందుకు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నావు, దీనిపైన కేటీఆర్ స్పష్టత ఇవ్వాలి. ఎప్పుడు నువ్వు శాంపుల్ తీసుకోవాలి, ఎప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న శాంపుల్ తీసుకోవాలి, ఎప్పుడు నీ కుటుంబ సభ్యులు శాంపుల్ తీసుకోవాలి, తప్పనిసరిగా ఆ సమయంలో తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. నువ్వు ఇప్పుడు పోయి డిటాక్స్ చేసుకొని అన్నీ కూడా నువ్వు డిటాక్సిఫికేషన్ చేసుకొని ఒకసారి ఆల్రెడీ నువ్వు బయట దేశాలకు పోయి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకొని ఇప్పుడు వస్తలేదని చెప్పి తెలిసి ఇక్కడ వచ్చి దొంగ నాటకాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా నేను నమ్మే పరిస్థితి లేదు. నిజంగా నేను మాట్లాడే ప్రతి విషయం కూడా అది కేదర్ విషయం కానీ నీ డ్రగ్ శాంపుల్ టెస్ట్ విషయం కానీ లేదా కేదర్ చనిపోయిన రోజు ఏ పార్టీ మాజీ శాసనసభ్యులు ఆయనతో ఆఖరిగా ఉన్నారు, ఎవరికి ఆయనతోటి సంబంధాలు ఉన్నాయి, ఏ పార్టీ సభ్యులు ఆయనతో ఉన్నారు, అన్నీ కూడా ఆధారాలతో సహా బయటికి రావాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా శాసన మండలి సభ్యునిగా. నిజంగా నీకు కేదర్కి ఎటువంటి సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి గారికి నీ లెటర్ ప్యాడ్ పేరు నువ్వు కూడా లేఖ రాయి. మొత్తం లాస్ట్ 5 years లో కేదర్కి ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరికి కేదర్ తోటి బిజినెస్ సంబంధాలు ఉన్నాయి, కేదర్ తోటి ఎవరెవరు కలిసి ఉంటుండే అన్ని విషయాలపైన విచారణ చేసి తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు బయటపెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా. నిజంగా నువ్వు నీ కుటుంబ సభ్యులకి కేదర్ తోటి సంబంధం లేకపోతే నువ్వు కూడా లేఖ రాయాలని చెప్పి నేను కేటీఆర్ కి సవాల్ చేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.